హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో నాన్సీ అనే అమ్మాయితో మొదలవుతుంది. ఆమెకి మాట్లాడడం రాదు. తన లవర్ని ఇంకో అమ్మాయి ఆమె ముందే కిస్ పెట్టుకుంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి అతన్ని తన లవర్గా ఉండమని కోరుతుంది. బాయ్ ఏదైనా చెప్పేలోపే అతను నాన్సీని చూస్తాడు. షావ్కి నాకు మధ్య ఏమీ లేదు, నువ్వు చూసినట్టుగానే నాన్సీకి చెబుతాడు. అప్పుడు షావ్, నువ్వు నా లవర్గా ఉండడానికి రెడీనే కదా అని అడుగుతుంది. దానికి బాయ్, క్షమించు, నేను ఒక ప్రమాదంలో మూగవాడిగా మారినప్పుడు నాన్సీ నన్ను చూసుకుంది. తను లేకపోతే నేను కోలుకునేవాడిని కాదు. అందుకే నేను నీకు ఏ ప్రామిస్ చేయలేను అని చెబుతాడు. అప్పుడు తోటి స్టూడెంట్స్ బాయ్తో, నీకు ఈ మూగ అమ్మాయి తెలుసా? తను డాన్స్ చేయలేదు, పాట పాడలేదు అని అడుగుతారు. మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి అని ఇంకొకరు అడుగుతారు. అప్పుడు ఒక అమ్మాయి, బాయ్ మొదట మూగవాడు, చెవిటివాడు అని చెబుతుంది. దానిపై అతని ఫ్రెండ్స్, నువ్వు ఈ విషయం ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు? నువ్వు సిగ్గుపడ్డావా అని అడుగుతారు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాన్సీ కేవలం బాయ్ స్పాన్సర్ చేసిన ఒక మ్యూట్ అమ్మాయి. ఈరోజు అనుకోకుండా కలుసుకున్నామని షావ్ అంటుంది. గతంలో జనాలు మర్చిపోయిన విషయాలని మళ్ళీ గుర్తు చేయకూడదని బాయ్ అనుకుంటాడు. ఈ ప్లేస్ నీకు తగినది కాదు, ఇక నుంచి త్వరగా వెళ్ళు అని నాన్సీతో అంటాడు. అప్పుడు నాన్సీకి తన పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఒక అమ్మాయి బాయ్కి ప్రపోజ్ చేసినప్పుడు జరిగిన విషయాలని తను గుర్తు చేసుకుంటుంది. క్షమించు, నేను నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను అని బాయ్ అంటాడు. దూరంగా ఉన్న నాన్సీ ఇదంతా గమనించి, ఒక అమ్మాయి హృదయాన్ని నువ్వు అలా నేరుగా విరగ్గొట్టకూడదు అని బాయ్తో అంటుంది. దానికి బాయ్, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను, నువ్వే నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటావు అని చెబుతాడు. తర్వాత నాన్సీ బర్త్డే రోజు, ఈ సినిమా చాలా బాగుందంట, మనం వెళ్ళి చూద్దామని బాయ్ తనతో అంటాడు. బహుశా ఇది నా బెస్ట్ బర్త్డేగా ఉండొచ్చు అని నాన్సీ అనుకుంటుంది. ఇంతలో షావ్, నేను కూడా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటుంది. దానికి బాయ్ నాన్సీ కోసం తెచ్చిన ఫుడ్ని షావ్కి ఇచ్చేస్తాడు. దానికి షావ్, ఈరోజు నా బర్త్డే, నేను నా ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా అని అంటుంది. నాన్సీ ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్తుంది. కానీ బాయ్ మాత్రం షావ్తో పాటు వస్తాడు. బాయ్ ఆలోచన ఏంటంటే, షావ్ ఫ్రెండ్స్ అంతా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళతో పరిచయం ఏర్పడితే వ్యాపారం ప్రారంభించడానికి సహాయం లభిస్తుంది అని. అలా నాన్సీతో, నాన్సీ ఈరోజు తన ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్తుంది, నేను ఒక్కరినే మిగిలిపోతున్నాను కాబట్టి నేను మీతో వస్తానని చెప్పి నాన్సీ చేతిలో మూవీ టికెట్స్ని పెట్టి షావ్తో పాటు వెళ్ళిపోతాడు. అప్పుడు నాన్సీ, ఒక బ్లైండ్ పర్సన్ మళ్ళీ చూడగలిగినప్పుడు మొదటగా తన ఊతకర్రని పక్కన పడేస్తాడు అని అనుకుంటుంది. ఇంతలో తనకి ఫుట్బాల్ తగిలి కింద పడిపోతుంది. తన డ్రెస్ మురికైపోతుంది. పార్టీలో అమ్మాయిలు షావ్తో, నీ బాయ్ ఫ్రెండ్ మా క్లాస్లో అందరికంటే అందమైన వాడు, నాకు అసూయగా ఉంది అని అంటూ ఉంటారు. దానికి బాయ్, లేదు, నా గర్ల్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయి ఉంది అని అంటాడు. అదే టైంలో అక్కడికి నాన్సీ వచ్చి, నన్ను ఇంటి దగ్గర దింపుతావా అని బాయ్ని అడుగుతుంది. ఒక అమ్మాయి, ఏం సైకిల్ చేస్తుంది? బాయ్, ఈ అమ్మాయి నీకు తెలుసా, తను మూగ కదా అని అంటుంది. అప్పుడు షావ్ ఫ్రెండ్, మీ స్కూల్లో మూగవారిని కూడా చేర్చుకుంటారా? తన పేరెంట్స్ తనని హాస్పిటల్కి ఎందుకు తీసుకుని వెళ్ళలేదు అని అంటాడు. దానికి షావ్, తనకి పేరెంట్స్ ఉన్నారో లేదో తెలీదు అని చెబుతుంది. అప్పుడు నాన్సీ బాయ్ని ఇంటికి తీసుకెళ్ళమని సైకిల్తో అడుగుతుంది. కానీ బాయ్ తనని పట్టించుకోకుండా, చాలా లేట్ అయిపోయింది, మనం త్వరగా వెళ్ళాలి అని అంటాడు. 3 సంవత్సరాల నా ప్రేమ ఇప్పుడు తనకి ఒక జోక్ లాగా మారిపోయింది అని నాన్సీ బాధపడుతుంది. అదే టైంలో నాన్సీ ఫ్రెండ్ అక్కడికి వచ్చి నాన్సీ అమ్మతో మాట్లాడిస్తుంది. ఆవిడ, ఈరోజు నీ బర్త్డే పార్టీ ఎలా జరిగింది అని అడుగుతుంది. దానికి నాన్సీ, నా బర్త్డే బాగానే జరిగింది అని ఆన్సర్ ఇస్తుంది. ఆమె మాత్రం, డాన్స్లో ఏం జరిగిందో నీ ఫ్రెండ్ నాకు అంతా చెప్పేసింది. మన కుటుంబానికి చెందిన అమ్మాయి అయ్యుండి అలాంటి అవమానాలను ఎలా భరిస్తున్నావు? నేనైతే సహించలేకపోతున్నాను, నా మాట విను, అబ్రాడ్కి చదువుకోవడానికి వచ్చేసాయి, 3 రోజుల తర్వాత అతను బ్రేకప్ చెప్పడానికి ఖచ్చితంగా వస్తాడు అని అంటుంది. ఇంకోవైపు బాయ్ షావ్ పుట్టినరోజుని జరుపుతూ ఉంటాడు. నాన్సీ ఫ్రెండ్ అక్కడికి వచ్చి, ఈరోజు ఏంటో నీకు తెలుసా, అలాంటిది నువ్వు ఈ గ్రీన్ టీతో ఇక్కడికి వచ్చావని అంటుంది. దానికి బాయ్, ఈరోజు షావ్ది బర్త్డే ఉంది, దీన్ని పాడు చేయకు అని అంటాడు. నాన్సీ ఫ్రెండ్, నాన్సీ నీ కోసం ఎంత చేసిందంటే అని చెబుతూ ఉంటుంది.
దానికి వాళ్ళు ఎంత ధైర్యం ఉంటే బాయ్కి ఇలా ఆన్సర్ ఇస్తావని అంటూ ఉంటారు. షావ్ ఫ్రెండ్, ఈ మూగ అమ్మాయి మా మధ్యకి ఎందుకు పదే పదే వస్తుంది, తను మన గ్రూప్లో చేరాలనుకుంటుందా అని అడుగుతాడు. దానికి షావ్ ఖచ్చితంగా ఏదైనా అపార్థం జరిగి ఉంటుందిలే అని అంటుంది. దానికి నాన్సీ ఫ్రెండ్, నటించడం మానుకో, నీ చెడ్డ ఉద్దేశాలు అందరికీ కనిపిస్తున్నాయి, ఇక్కడ ఎవరు గుడ్డి వాళ్ళు లేరు అని ఘాటుగా ఆన్సర్ ఇస్తుంది. అప్పుడే బాయ్ నాన్సీ ఫ్రెండ్తో, నీ ఫ్రెండ్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, ఈ స్కూల్లో ప్రవేశం పొందడానికి నీకు ఎంత కష్టమైందో నాకు బాగా తెలుసు, అంతా నేను ఇక్కడ ఎగతాళి చేస్తున్నారు అని అంటాడు. నాన్సీ ఫ్రెండ్ కోపంగా తను నీకోసం ఇక్కడ ఉండాలని డిసైడ్ అయింది అని చెబుతుంది. ఇంతలో నాన్సీ తనని ఆపేస్తుంది. నాన్సీ బాయ్తో, గుర్తుపెట్టుకో, నువ్వే నన్ను వదిలేసావని అంటుంది. అప్పుడే ఒక స్టూడెంట్ నాన్సీతో, నువ్వు మా సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నావా, అయితే ఈ ఫామ్ మీద సైన్ చేయని అంటాడు. తర్వాత నాన్సీ ఫ్రెండ్, నువ్వు ఆ అబ్బాయితో బ్రేకప్ చేసుకో, కొత్త పర్సన్ని వెతుక్కో, అతని నిజ స్వరూపం నీకు బాగా తెలిసింది కదా, మంచిదే అయింది అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళకి 3 రోజుల తర్వాత స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ ఉందని తెలుస్తుంది. తన ఫ్రెండ్, మనం ఈ కాంపిటీషన్లో బాగా ఎంజాయ్ చేద్దామని అంటుంది. 3 రోజుల తర్వాత సింగింగ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. నాన్సీతో ఒక ఆమె, ఇప్పుడే వచ్చావా, ఇంకా 2 వంతు మిగిలింది అని అంటుంది. అది విన్న బాయ్, నువ్వేం మాట్లాడుతున్నావు, తను కూడా ఇక్కడ షో చేస్తుందా అని అడుగుతాడు. దానికి ఆమె, అవును, తను షావ్ ముందుగానే తమ పేర్లని ఇచ్చారు అని చెబుతుంది. బాయ్ నాన్సీతో, షావ్ పాల్గొంటుంది కదా అని నువ్వు కూడా తనని ఫాలో అవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి నాన్సీ, నేను ఎలాంటి సైన్ చేయలేదు అని చెబుతుంది. దానికి బాయ్, షావ్ నేను కేవలం ఫ్రెండ్స్ మాత్రమే, నేను తన బర్త్డేని సెలబ్రేట్ చేయడం వల్ల మీరంతా కోపంగా ఉన్నారా అని అడుగుతాడు. దానికి నాన్సీ, ఆ రోజు నా బర్త్డే కూడా అని బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావని అంటుంది. దానికి బాయ్, నేను నీతో చాలా బర్త్డేస్ని సెలబ్రేట్ చేసుకున్నాను, ఒక్కటి తప్పిపోతే ఏమవుతుంది, చివరికి నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా అని అంటాడు. అలా అక్కడున్న ఆమెతో, నాన్సీ ఒక మూగ అమ్మాయి, తనని మీరు ఈ పోటీ నుంచి తీసేయగలరా అని అడుగుతాడు. ఆమె ఒప్పుకోదు. ఈరోజు లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది, పేర్లు నమోదు చేసుకున్న రద్దు చేయడం సాధ్యం కాదు అని అంటుంది. బాయ్ కోపంగా, చూడు ఎంత గొడవ సృష్టించావో అని అంటాడు. నాన్సీ ఫ్రెండ్ వచ్చి, నువ్వేం చేస్తున్నావని అడుగుతుంది. బాయ్ చిరాగ్గా, తనని తీసుకెళ్ళు, ఒక చెవిటి మూగ అమ్మాయిని వేదికపైకి పాడటానికి అనుమతించాలా, తను మనల్ని అవమానిస్తుంది అని అంటాడు. నాన్సీ ఫ్రెండ్, తను పాడగలదో లేదో నువ్వు ఎలా నిర్ణయించగలవు అని అంటుంది. అప్పుడే నాన్సీ పేరుని పిలుస్తారు. బాయ్ విని, ఈరోజు లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది, నువ్వు చెవిటి మూగ అమ్మాయివని దేశం మొత్తం తెలిసిపోతుంది, అప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ కూడా గతంలో మూగవాడు చెవిటివాడు అని అందరికీ తెలిసిపోతుంది అని అంటాడు. నాలాంటి చెవిటి గర్ల్ ఫ్రెండ్తో నీకు సిగ్గుగా ఉంది అని నాన్సీ బాధపడుతుంది. అప్పుడు బాయ్ తనని ఒక్కటి పీకుతాడు. నీకు మనుషుల భాష అర్థం కావడం లేదా అని అరుస్తాడు. అప్పుడే గతంలో తనతో కూడా ఇలాగే ప్రవర్తించేవారని అతనికి గుర్తుకొస్తుంది. ఇక బాయ్ ప్రేమగా నాన్సీతో, నువ్వు స్టేజ్ పైకి వెళ్ళి సైగలతో సారీ అడుగు, వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు అని చెబుతాడు. నాన్సీ అతన్ని నెట్టేసి, ఈ పాట నీకు నా చివరి వీడ్కోలు అని అనుకుని స్టేజ్ పైకి వెళ్ళి పాడడం మొదలు పెడుతుంది. ఆమె పాట విన్న వాళ్ళు, నాన్సీ పాడలేదని ఎవరు చెప్పారు, తన పాట చాలా బాగుంది, మనసుని హత్తుకుంది అని అంటారు. అప్పుడు బాయ్ నాన్సీతో, నువ్వు మామూలు మనిషి అయిపోయావని నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. దానికి నాన్సీ, నేనెప్పుడూ మూగా చెవిటిదాన్ని కాదు అని అంటుంది. దానికి బాయ్, ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యంగా అడుగుతాడు. అలానే 3 సంవత్సరాలుగా ఎవరైనా మూగా చెవిటి వాళ్ళలాగా ఎలా నటించగలరు అని బాయ్ షాకింగ్గా అడుగుతాడు. దానికి నాన్సీ, ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను, మనస్ఫూర్తిగా ప్రేమించడం వల్ల అంతా బాగుంటుందని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను తప్పుగా అనుకున్నాను అనిపిస్తుంది, మనం విడిపోవాలి అని చెబుతుంది. బాయ్ మాత్రం మనం విడిపోలేమని చెప్పి తనని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడే జాన్ అనే పర్సన్ అక్కడికి వస్తాడు. నాన్సీని వదిలిపెట్టు అని బాయ్తో అంటాడు. షావ్ వచ్చి, నాన్సీ బాయ్ ముందు వేరొక అబ్బాయితో ఎలా అంత క్లోజ్గా ఉండగలదు, నీకు తన భావాల గురించి పట్టదా అని అంటుంది. దానికి జాన్, తను ఏం చేస్తుందో నిర్ణయించడానికి నువ్వు ఎవరు అని అడుగుతాడు. బాయ్ కోపంగా, నువ్వు ఎవరు, నీకు తనతో ఉన్న రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. నాన్సీ కోపంగా, మనం విడిపోయాం, ఇప్పుడు నేను ఎవరితో ఉన్నానో అనేది నీకెందుకు, మీరు బాయ్ అని చెబితే మన 3 ఏళ్ల బంధాన్ని తెంచేసుకుని నేను వెళ్ళిపోవాలా, ఈ బంధంలో మొదట నన్ను వదిలిపెట్టింది నువ్వే, నువ్వు నాకు ఇచ్చిన బాధ ఎవరూ ఇవ్వలేదు అని అంటుంది.
అలా జాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళలేవని బాయ్ అంటాడు. తనని వదిలేసి తను వెళ్ళిపోయింది అని షావ్ అంటుంది. లేదు, నేను తనని అలా వెళ్ళనివ్వను అని బాయ్ అంటాడు. అప్పుడే వర్షంలో తడవడం వల్ల తనకి జబ్బు చేస్తుంది. నాన్సీ జబ్బు పడినప్పుడు అతనికి కమలం గింజల సూప్ని ఇచ్చేది తనకి గుర్తుకొస్తుంది. అలా అతను షావ్ని నాన్సీ అని అనుకుంటాడు. ఇక నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళవని నాకు బాగా తెలుసు అని బాయ్ అంటాడు. షావ్ అతని ఓదారుస్తుంది. ఆమె నేను నాన్సీని కాదు, మీకు బాగోలేదని నేను విన్నాను, అందుకే మీకోసం ఈ సూప్ని తీసుకొచ్చాను అని చెబుతుంది. ఇది చాలా చేదుగా ఉంది, నాన్సీ సూప్ ఎప్పుడూ చేదుగా ఉండదు అని బాయ్ అంటాడు. ఇప్పుడు నాన్సీ వెళ్ళిపోయింది, మీరు కూడా మూవ్ ఆన్ అవ్వాలి అని షావ్ అంటుంది. లేదు, నాన్సీ నన్ను వదిలి వెళ్ళలేదు, నేను తనని వెతకడానికి మీరు నాకు హెల్ప్ చేస్తారా అని బాయ్ అడుగుతాడు. ఇంకోవైపు జాన్ నాన్సీతో ఇన్ని ఇయర్స్గా నేను నిన్ను దూరం నుంచే చూశాను, నీతో తను ఉన్నాడని నాకు బాగా తెలుసు, అందుకే నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదు. పెళ్లి చేసుకోవడం తొందరపాటు అని నీకనిపిస్తే మనం ముందుగా ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు అని అంటాడు. నాన్సీ సైలెంట్గా ఉంటుంది. అప్పుడు తను బహుశా నేను చాలా తొందరపడుతున్నట్టున్నాను అని అంటాడు. అన్ని యూనివర్సిటీ ఏర్పాట్లు పూర్తయ్యాయి, నువ్వు ఎప్పుడైనా తిరిగి వెళ్ళొచ్చు అని అంటాడు. సరే, నేను 2 రోజుల్లో ట్రాన్స్ఫర్కి ఏర్పాటు పూర్తి చేసుకుంటాను అని నాన్సీ అంటుంది. అంతా పూర్తయింది, నువ్వు వెళ్ళి సైన్ చేస్తే చాలు అని జాన్ అంటాడు. దీని తర్వాత బాయ్ కాలేజ్లో నాన్సీ గురించి పాంప్లెట్స్ని పంచుతూ ఉంటాడు. ఇతను నాన్సీకి ఎక్స్ కదా. నాన్సీ ఇతని కోసం 3 ఏళ్ళు మూగా చెవిటి పర్సన్ లాగా నటించిందని విన్నాం. కానీ ఇతను బాగైన తర్వాత తనని వదిలేయాలనుకున్నాడు. ఇంత నీచమైన పర్సన్ ఇతను ఇప్పుడు ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నాడా అని వాళ్ళు మాట్లాడుకుంటారు. నాకు నాన్సీకి మధ్య కొన్ని అపార్థాలు ఉన్నాయి, మీరు అనుకున్నట్టు కాదు అని బాయ్ అంటాడు. అప్పుడు అందరూ ఆ రోజు పోటీలో అందరూ చూశారులే అని అంటారు. మీరు నాన్సీని చెంపదెబ్బ కొట్టారు, మీలాంటి వాళ్ళకి స్కూల్లో ఉండడానికి అర్హత లేదు, ఈ నీచమైన మనిషికి మనం అందరం కలిసి బుద్ధి చెబుదామని అంటారు. దూరంగా ఉండండి, మీరు ఎవరిని ఇలా కొట్టలేరు అని షావ్ అంటుంది. అయితే ఇతను నాన్సీని వదిలిపెట్టడానికి కారణమైన అమ్మాయివి నువ్వే కదా, మీరిద్దరూ నీచమైన జంట, మన స్కూల్ ఇలాంటి వాళ్ళని సహించదు అని అందరూ కలిసి వాళ్ళని కొట్టడం మొదలు పెడతారు. అప్పుడే నాన్సీ ఇంకా జాన్ ఒక లగ్జరీ కార్లో నుంచి దిగుతారు. బాయ్ కూడా నాన్సీని చూస్తాడు. అయితే ఇప్పుడు తెలిసింది, ఇన్ని రోజులు నువ్వు మరొకరితో ఉన్నావా, అందుకే మేము నిన్ను కనుక్కోలేకపోయామని షావ్ అంటుంది. 3 సంవత్సరాల బంధం నీకు ఏమాత్రం ముఖ్యం కదా అని బాయ్ అంటాడు. దీనికి నువ్వు పశ్చాత్తాపడేలాగా చేస్తాను అని అరుస్తాడు. షావ్తో పద అని నిన్ను మెడికల్ రూమ్కి తీసుకెళ్తాను అని చెబుతాడు. ఈ అబ్బాయి ఎప్పటికీ మారడు, అతన్ని వదిలేయడమే మంచిది అని నాన్సీ అనుకుంటుంది. ఇక జాన్తో పద, మనం ఎంగేజ్మెంట్ చేసుకుందామని అంటుంది. నువ్వు వరి అవ్వకు, నేను నిన్ను లైఫ్ అంతా బాగా చూసుకుంటాను అని జాన్ అంటాడు. ఆ తర్వాత షావ్ బాయ్తో కాలేజ్ పోటీలో కారణంగా మీపై ఆన్లైన్లో చాలా బ్యాడ్ ఒపీనియన్స్ వస్తున్నాయి, ఇన్వెస్టర్స్ కూడా డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు అని అంటుంది. అయితే మన ప్రాజెక్ట్ స్టార్ట్ కాదా, మనం దీని మీద చాలా కష్టపడ్డాం కదా అని బాయ్ అంటాడు. నువ్వు వరి అవ్వకు, ఆ ఫ్యామిలీలో త్వరలోనే ఎంగేజ్మెంట్ పార్టీ జరగబోతుంది అని షావ్ అంటుంది. మా అంకుల్ నన్ను ఈ కాలేజ్లో జాయిన్ చేయించారు, మనం ఎంగేజ్మెంట్ పార్టీలో ఆ ఫ్యామిలీ అబ్బాయిని ఫ్లోట్ చేయగలిగితే బహుశా మనకి పెట్టుబడి లభిస్తుంది అని అంటుంది. ఆ తర్వాత పార్టీ సీన్ని చూపిస్తారు. షావ్ తన అంకుల్కి బాయ్ని పరిచయం చేస్తుంది. నువ్వు ఎప్పుడూ స్కూల్లో ఫస్ట్ వస్తావని షావ్ ద్వారా విన్నాను అని అతను అంటాడు. మిస్టర్ ఏ ఇంకొద్దిసేపట్లో వస్తారు, నేను నిన్ను ఆయనకి పరిచయం చేస్తాను అని అంటారు. కాసేపటికి నాన్సీ అందంగా రెడీ అయి అక్కడికి వస్తుంది. బాయ్ తనతో పోయినసారి నీతో ఉన్న ఆ అబ్బాయి ఎక్కడ అని అడుగుతాడు. ఆ అబ్బాయి గురించి అంత పట్టించుకోవద్దులే అని నాన్సీ అంటుంది. ఈరోజు నేను పెట్టుబడి తీసుకొని నా బిజినెస్ని స్టార్ట్ చేయబోతున్నాను, అప్పుడు నువ్వు ఖచ్చితంగా రిగ్రెట్ అవుతావని అంటాడు. నేను ఎప్పుడూ రిగ్రెట్ అవ్వను, ఇది నా ఎంగేజ్మెంట్ పార్టీ అని నాన్సీ అంటుంది. ఇది మెంగ్ ఇంకా ఏ ఫ్యామిలీలో ఎంగేజ్మెంట్ పార్టీ, నువ్వు మెంగు ఫ్యామిలీ అమ్మాయివని చెప్పాలనుకుంటున్నావా అని షావ్ అడుగుతుంది. అవును, తను మెంగు ఫ్యామిలీ అమ్మాయే అని షాన్ వచ్చి చెబుతుంది. మెంగు ఫ్యామిలీ అమ్మాయి 3 ఏళ్ల స్కూల్ ఫీజును తనే స్వయంగా కట్టుకుంటుందా, ఇది ఏం వాగుడు, నీ వల్ల నా ప్రాజెక్ట్ ఇంతకు ముందే పోయింది, ఇప్పుడు నాకు ఏ ఫ్యామిలీ నుంచి పెట్టుబడి లభించినప్పుడు నువ్వు మళ్ళీ దాన్ని పాడు చేయడానికి ట్రై చేస్తున్నావా అని బాయ్ అంటాడు. బాయ్ తనని పట్టుకుని అక్కడి నుంచి బయటికి లాక్కెళ్ళడానికి చూస్తూ ఉంటాడు. అప్పుడే జాన్ వచ్చి అతన్ని ఆపుతాడు. నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను, ఇతను నాకు కాబోయే హస్బెండ్, చూడు ఈ రింగ్ మంచిలాగా తెల్లగా ఉంది, నీకు ఇంకా అర్థం కాలేదా అని అంటుంది.
దానికి బాయ్ ఇది జరగదు. నా దగ్గర మనీ లేదనే కదా నువ్వు నన్ను వదిలేసి అతని మనీ దగ్గరికి వెళ్ళిపోయావు. ఈరోజు నాకు ఏ ఫ్యామిలీ పెట్టుబడి లభిస్తే ఇలాంటి 10 ఉంగరాలను నేను కూడా కొంటాను అని అంటాడు. జాన్తో ఈరోజు నాకు చాలా ముఖ్యం, ఇతన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు. నాన్సీ నాకు కాబోయే వైఫ్, తనతో మర్యాదగా మాట్లాడు అని జాన్ అంటాడు. నీకు నటించడం అలవాటైందా? నిన్ను నువ్వు నిజంగానే యువరాజ్ అనుకుంటున్నావా అని బాయ్ అంటాడు. అప్పుడే షావ్ అంకుల్ నువ్వేం చేస్తున్నావు, నువ్వు వెర్రివాడివా, ఇతనే మన యువరాజు అని అంటారు. అలా జాన్తో క్షమించండి, నేను సరిగ్గా చూసుకోలేకపోయాను అని అంటాడు. తర్వాత అతను బాయ్ని పక్కకి తీసుకెళ్తాడు. నా ప్రాజెక్టు సంగతి ఏంటి అని బాయ్ అడుగుతాడు. నువ్వు యువరాజుకి కోపం తెప్పించావు, అయినా నీకు ఇప్పుడు పెట్టుబడి కావాలా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని షావ్ అంకుల్ అంటాడు. అప్పుడే ఇద్దరు బాయ్స్ నాన్సీ బాడీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక అబ్బాయి నువ్వు పిచ్చివాడివి, తను యువరాజుకి కాబోయే వైఫ్ అని అంటాడు. అప్పుడే షావ్ అక్కడికి వచ్చి మీరు నాన్సీ గురించి మాట్లాడుకుంటున్నారా, నేను నాన్సీ క్లాస్మేట్ని, నీకు కూడా తెలుసా తను అని అడుగుతుంది. రెండో అబ్బాయి తను యువరాజుకి కాబోయే వైఫ్ కదా అని అంటాడు. అది ఎలా సాధ్యం, తను ఒక మామూలు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి, పైకి ఎదగడానికే అతన్ని ఫ్లర్ట్ చేసినట్టుంది అని షావ్ అంటుంది. వాష్రూమ్లో నాన్సీ తన ఫ్రెండ్తో నాకు తల తిరుగుతుంది అని చెబుతుంది. పద మనం తిరిగి వెళ్దామని షాన్ అంటుంది. అప్పుడే ఆ ఇద్దరు బాయ్స్ వాళ్ళని చుట్టుముట్టి ఇంత తొందర ఏంటి, మాతో కాసేపు ఆడుకోండి అని అంటారు. మీరు చావాలనుకుంటున్నారా, తను యువరాజుకి కాబోయే వైఫ్ అని షాన్ అంటుంది. ఏంటి పనికి మాలిన కాబోయే భార్య, నేనామెతో పడుకున్న తర్వాత ఆ యువరాజు తనని అంగీకరిస్తాడో లేదో చూస్తాను అని ఒకడంటాడు. అలా అతను నాన్సీని బలవంతంగా అక్కడి నుంచి లాక్కుని వెళ్తాడు. జాన్ తన డాడీతో నాన్సీ ఇంకా ఎందుకు తిరిగి రాలేదు, నేను వెళ్ళి చూస్తాను అని అంటాడు. అతను వెళ్ళగానే షావ్ జాన్ డాడీ దగ్గరకు వచ్చి నా క్లాస్మేట్ యువరాజుని వలలో వేసుకోవాలని చూస్తుంది, ప్రతీకారం తీర్చుకోవడానికి ఈరోజు ఈ పార్టీని కూడా చెడగొట్టాలని ట్రై చేస్తుంది అని అంటుంది. నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని ఆయన అడుగుతాడు. ఆమె ఒక అతనితో గదిలోకి వెళ్ళడం నేను ఇప్పుడే చూశానని షావ్ అంటుంది. అప్పుడే నాన్సీ ఫ్రెండ్ అక్కడికి వచ్చి త్వరగా వెళ్ళి నాన్సీని కాపాడండి, తనని వాళ్ళు ఎత్తుకెళ్లారు అని అంటుంది. నేను చెప్పింది నిజమేనని మీరు నమ్ముతారా అని షావ్ అడుగుతుంది. అప్పుడు జాన్ డాడీ గార్డులను తీసుకొని పై గదికి వస్తాడు. వైట్ డ్రెస్ వేసుకుని ఉన్న అమ్మాయిని మీరు చూసారా అని ఆయన ఒక లేడీని అడుగుతాడు. అవును నేను చూశాను, తను పక్క రూమ్కి వెళ్ళింది, అది కూడా ఒక అబ్బాయితో, నా దగ్గర తన ఫోటో కూడా ఉంది అని ఆ లేడీ చెబుతుంది. అప్పుడే సెక్యూరిటీ గార్డ్స్ ఆ గది తలుపుని పగలగొడతారు. అందులో జాన్ ఇంకా నాన్సీ రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. జాన్ చూసి మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా అని తన డాడీని అడుగుతాడు. దానికి ఆయన ఎవరో నాన్సీ గౌరవం మీద బురద చల్లుతున్నారు అని అంటారు. దానికి తను నేను ఈ అమ్మాయిని కాపాడుకుంటాను అని అంటాడు. మిస్టర్ ఏ నేను నాన్సీ గురించి టెన్షన్ పడుతున్నా అని షాన్ అంటుంది. నువ్వు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదులే, నేను నాన్సీని బాగా చూసుకుంటున్నాను, నాన్సీకి హాని చేయడానికి ట్రై చేసిన అబ్బాయికి నేను అక్కడే బుద్ధి చెప్పాను అని అంటాడు. తర్వాత జాన్ రూమ్లోకి వచ్చి ఆ అబ్బాయి నుంచి నాన్సీని ఎలా కాపాడాడో చూపిస్తారు. దీని తర్వాత షావ్ బాయ్తో ఇప్పుడు మనకు ఏ కుటుంబం నుంచి పెట్టుబడి కూడా లేదు, కాబట్టి మనం ప్రాజెక్ట్ని ఏం చేస్తామని అడుగుతుంది. బాయ్ సైలెంట్గా ఉంటాడు. ఒకవేళ తను మంచి రిజల్ట్స్ చూపించకపోతే నాన్సీ తన దగ్గరికి తిరిగి రాదని బాయ్ అనుకుంటాడు. నువ్వు వరి అవ్వకు, కాలేజ్లో ఒక పోటీ జరగబోతుందని నేను విన్నాను, ఈ పోటీలో గెలిచిన వాళ్ళకి మో గ్రూప్ నుంచి పెట్టుబడిదారుడు లభిస్తాడు అని షావ్ అంటుంది. కానీ రిజిస్ట్రేషన్ చివరి డేట్ చాలా క్లోజ్గా ఉంది, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ బుక్ తయారు చేయడం చాలా కష్టమని బాయ్ అంటాడు. అప్పుడే ఇద్దరు అమ్మాయిలు అదే పోటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. షాన్ ప్రాజెక్ట్ బుక్ దాదాపుగా రెడీ అయిపోయింది, తనే ఫస్ట్ ప్లేస్ని గెలుచుకుంటుందని టీచర్ కూడా చెప్పారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. షావ్కి షాన్ బుక్ని కాపీ చేయాలనే ఐడియా వస్తుంది. ఇక నైట్ పూట తను షాన్ ల్యాప్టాప్ నుంచి మొత్తం డేటాని కాపీ చేసేస్తుంది. ఆ తర్వాత ఆ డేటాని తీసుకొని వచ్చి తను బాయ్ దగ్గరకు వస్తుంది. ఇక బాయ్ దగ్గరకు వచ్చి నేను నిన్న రాత్రి ఒక డ్రాఫ్ట్ని తయారు చేశాను, ఇందులో ఏదైనా మార్పులు చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది. నువ్వు అద్భుతంగా చేశావని బాయ్ అంటాడు. నీకోసం కష్టపడడం పెద్ద విషయం కాదు అని షావ్ అంటుంది. తర్వాత పోటీ సీన్ని చూపిస్తారు. హోస్ట్ ముందుగా బాయ్ని తన ప్రాజెక్ట్ని ఇవ్వమని అడుగుతాడు. బాయ్ తన ప్రాజెక్ట్ బుక్ని అందరికీ చూపించడం మొదలు పెడతాడు. ఈ ప్రాజెక్ట్ నాది, కాపీ చేశారని షాన్ అంటుంది. నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని హోస్ట్ అడుగుతాడు. చూడండి, ఈ ప్రాజెక్ట్ బుక్ను నేను రాశాను, ఇది నా బుక్ లాగే ఉంది, ఇది కాపీ కాదా అని షాన్ అంటుంది.
దీంట్లోని చాలా విషయాలు నేను స్వయంగా ఇచ్చాను, ఆర్డర్ మీద రాసి ఉన్నాయని నేను ప్రూవ్ చేయగలను అని అంటుంది. అప్పుడు జడ్జి ఇద్దరి బుక్స్ని పోల్చి చూస్తారు. హోస్ట్ చాలాసేపటి తర్వాత బాయ్ ప్రాజెక్ట్ బుక్ షాన్ కంటే ముందే సబ్మిట్ చేశారని తెలిసింది. కాబట్టి షాన్ కాపీ చేసిందనే డౌట్ ఎక్కువగా ఉంది. మేము షాన్ని ఈ పోటీ నుంచి తీసేస్తున్నాం, బాయ్ని విన్నర్గా అనౌన్స్ చేస్తున్నామని అంటాడు. నాన్సీ షాన్తో నువ్వు వారి అవ్వకు, నేనంతా సరి చేస్తాను అని అంటుంది. ఆ తర్వాత షావ్ బాయ్ మో గ్రూప్లో పెట్టుబడి కోసం వస్తారు. కానీ మో గ్రూప్ చైర్మన్ సీట్లో నాన్సీ కూర్చుని ఉంటుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని షావ్ అడుగుతుంది. మో గ్రూప్ చైర్మన్ ఇంటి పేరు మెంగ్ అని మీకు ఇంకా అర్థం కాలేదా అని నాన్సీ అంటుంది. షావ్ మాట్లాడలేకపోతుంది. నువ్వు ఇలాంటి దానివని నేను అనుకోలేదు. నీ అభివృద్ధి కోసం ఈ స్థాయికన్నా దిగజారిపోతావా? ఇప్పుడే యువరాజుని కిస్ పెట్టుకున్నావు కదా, ఇప్పుడు చైర్మన్ దగ్గర కూడా వెళ్ళావని షావ్ అంటుంది. పుకార్లు సృష్టించడానికి నీకెంత ధైర్యం? నేను నీకు భయపడుతున్నానని అనుకుంటున్నావా అని షాన్ అంటుంది. అది కాదు, మేము నీ మంచి కోసమే అలా చేశామని బాయ్ అంటాడు. అందరూ నీలాగా చెడ్డవాళ్ళు కాదు, నాకు సంజాయిషి వద్దు, నేను ఏమీ వినదలుచుకోలేదు అని నాన్సీ అంటుంది. ఇక గార్డ్స్తో వీళ్ళని ఇక్కడ నుంచి బయటికి తరిమేయండి, వీళ్ళని ఈ ఆఫీస్లోకి ఇక మీదట రానివ్వకండి అని వార్నింగ్ ఇస్తుంది. దీని తర్వాత షావ్ స్కూల్లో తన గ్యాంగ్తో కలిసి నాన్సీ బాయ్ని దొంగిలించిందని నిందలు వేస్తూ ఉంటుంది. ఇదేం పనికి మాలిన మాట అని నాన్సీ అంటుంది. నాన్సీ నేను బాయ్ చిన్నప్పటి ఫ్రెండ్స్, కానీ తర్వాత నేను చదువు కోసం అబ్రాడ్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నాన్సీ ఈ ఛాన్స్ని యూజ్ చేసుకుంది అని షావ్ అంటుంది. నాన్సీ అలా చేసిందని నీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయని షాన్ అడుగుతుంది. మ్యూజిక్ కాంపిటీషన్లో తను మూక చెవిటి పర్సన్ లాగా నటించిందని తను స్వయంగా ఒప్పుకుంది కదా, నన్ను బాయ్ని అన్ని విధాలుగా దూరం చేయడానికే తను ట్రై చేసింది అని షావ్ అంటుంది. మేము పిచ్చివాళ్ళం కాదు, షావ్ బాయ్ ఎప్పుడూ కలిసే ఉంటారు, నువ్వు మధ్యలో వ్యక్తివి, కాకపోతే ఆధారం చూపించు అని అమ్మాయిలు అంటారు. అయితే మీ అందరికీ రుజువు కావాలి కదా, సరే నేను మీకు రుజువుని చూపిస్తాను అని నాన్సీ అంటుంది. అలాగే తను స్క్రీన్ పైన తనది ఇంకా బాయ్ వీడియోని ప్లే చేస్తుంది. ఇవే మన 3 ఏళ్ల బంధానికి సంబంధించిన జ్ఞాపకాలు అని అంటుంది. అలానే నా ప్రేమకి గుర్తులు, అతని ట్రీట్మెంట్ ఖర్చుల కోసం నేను ప్రతి చోట పనిచేశాను, కానీ దానికి బదులుగా తను నన్ను మోసం చేశాడు అని అంటుంది. బాయ్ నేను బాధ పెట్టి ఉండొచ్చు, కానీ నువ్వు మెంగ్ చైర్మన్కి ఎలా దగ్గర అయ్యావు? నువ్వు మో గ్రూప్ చైర్మన్కి 3వ వైఫ్ అని షావ్ అడుగుతుంది. అప్పుడు అమ్మాయిలు బాయ్ ప్రాజెక్ట్ చాలా బాగుంది, అయినా మో గ్రూప్ ఎందుకు ఫండ్స్ని ఆపేసింది అని అడుగుతారు. అందరూ నీలాగా చెడ్డవాళ్ళు కాదు, మో గ్రూప్ చైర్మన్తో నాకు బంధం ఉంది, కానీ ఆయన నా డాడీ, ఇది మా కుటుంబం సీక్రెట్ అని నాన్సీ అంటుంది. నువ్వు నిజంగా మో గ్రూప్ కూతురు అయితే నీ ఐడెంటిటీని ఎందుకు దాచిపెట్టావు? 3 ఏళ్ళు మూగదానిలాగా బాయ్తో ఎందుకున్నావు నువ్వు అని షావ్ అంటుంది. దానికి తను ముందే నీ ఐడెంటిటీ చెప్పి ఉంటే బహుశా బాయ్ ట్రీట్మెంట్ త్వరగా అయిపోయేది కదా అని అంటుంది. మళ్ళీ పుకార్లు సృష్టిస్తే నేను నిన్ను వదిలిపెట్టను అని షాన్ అంటుంది. నువ్వు నోరు మూసుకో, నువ్వు ఒక దొంగ అమ్మాయివి, నువ్వు తను సరిగ్గా ఇద్దరు ఒక్కటే అని షావ్ అంటుంది. షావ్ బాయ్ ప్రాజెక్టు చీట్ చేసి తీసుకున్నారు అని మో గ్రూప్ తరపున నేను ప్రకటిస్తున్నాను అని నాన్సీ అంటుంది. అప్పుడే బాయ్ అక్కడికి వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావని అంటాడు. నీ ప్రాజెక్టు కాపీ ప్రాజెక్ట్ అని నాన్సీ అంటుంది. వాళ్ళు కాపీ చేసి ఉంటే నువ్వు ప్రూఫ్స్ని చూపించు అని అక్కడ ఉన్న వాళ్ళు అంటారు. మీరు ఆధారాలు అడుగుతున్నారా? అయితే స్క్రీన్ పైన చూడండి అని నాన్సీ షావ్ దొంగతనం వీడియోని ప్లే చేస్తుంది. షావ్ చేసిన దొంగతనం వీడియోని చూసి అందరూ షాక్ అవుతారు. నువ్వే షాన్ ప్రాజెక్ట్ని దొంగలించావు, ఎందుకు అలా చేసావు? ఇప్పుడు నా గురించి అందరూ తప్పుగా అనుకుంటారు, నీ వల్ల అంతా నాశనం అయిపోయింది అని బాయ్ షావ్తో అంటాడు. దీని తర్వాత క్లాస్మేట్స్ బాయ్ని వెక్కిరించడం మొదలు పెడతారు. స్కూల్ టాపర్ అయినా అతను కాపీ చేశాడని, బహుశా అతని మార్క్స్ కూడా దొంగ మార్క్స్ కావచ్చు అని అంటూ ఉంటారు. ఇంకోవైపు షావ్తో ఆమె ఫ్రెండ్ అందరూ బాయ్ని తప్పుగా అనుకుంటున్నారు, నీ పైన దీని ప్రభావం పడదా అని అడుగుతుంది. అతను స్కూల్కి టాపర్ కాబట్టి నేను మంచిగా బ్రతకొచ్చు అనుకున్నాను, కానీ అతను లేకుండా కూడా నేను ఉండగలను, వేరే వాళ్ళని వెతుక్కుంటాను నేను ఖచ్చితంగా అని అంటుంది. అదంతా బాయ్ కూడా వినేస్తాడు. అలా వచ్చి నువ్వు నాకు ఎందుకు ఇలా చేసావని అడుగుతాడు. దానికి షావ్ మీరు మీ స్టార్టప్లో చాలా బిజీగా ఉన్నారు, మీరు నాకు టైం ఇవ్వలేదు, అందుకే నేను నా ఫ్రెండ్స్ ముందు మీ గురించి కొద్దిగా చెప్పాను అని అంటుంది. దానికి బాయ్ నేను నిన్ను నమ్ముతానని నువ్వు అనుకుంటున్నావా అని అంటాడు. అది విన్న షావ్ నేను మొదట్లో వేరే ఉద్దేశంతో నీకు దగ్గరయ్యానని నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఇన్ని డేస్ కలిసి ఉన్న తర్వాత నేను నిజంగా మిమ్మల్ని లవ్ చేశాను, దయచేసి నన్ను క్షమించండి అని అంటుంది. బాయ్ కోపంగా
కోపంగా ఆపు, ఇక నీతో నాకు ఏ సంబంధం లేదు అని అరుస్తాడు. షావు తనతో నువ్వు మర్చిపోయావా, నేను లేకపోతే నీకు ఛాన్సులు దొరికేవి కాదు అని అంటుంది. దానికి బాయ్ ఈ ఛాన్సులని నువ్వే నాకు ఇచ్చావు, నేను వాటిని ఎప్పుడూ నీ దగ్గర అడగలేదు. ఇప్పుడు నాకు చెడ్డ పేరు వచ్చింది, దానికి కారణం కూడా నువ్వే. నేనెంత తెలివి తక్కువ వాడిని, నాన్సీని వదిలేసి నిన్నెంచుకున్నాను అని అంటాడు. ఆ తర్వాత షావు కోపంతో నాన్సీని కిడ్నాప్ చేస్తుంది. ఇక నాన్సీ నన్ను వదిలేయండి, మీకేం కావాలో నేను ఇస్తాను అని అంటూ ఉంటుంది. దానికి షావ్ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, నువ్వు నా ప్రేమని దొంగిలించావు, ఇప్పుడు వదిలేయమని అడుగుతున్నావని అంటుంది. దానికి నాన్సీ నేను ఎవరి లవ్ని దొంగిలించలేదు, బాయ్ తనంతట తానే వెళ్ళిపోయాడు అని అంటుంది. షావ్ కోపంగా ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగలలేదు, నేను దేనికి భయపడను, బాయ్ నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడా, కేవలం నీ అందమైన ఫేస్ వల్లే కదా, ఇది లేకుండా ఎవరైనా నిన్ను ప్రేమిస్తారేమో నేను కూడా చూడాలనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడే అక్కడికి బాయ్ వస్తాడు. అది చూసిన షావ్ నువ్వు నన్ను ఎలా కనుక్కున్నావని అడుగుతుంది. బాయ్ మాత్రం ఆగు, ఇంకా ఛాన్స్ ఉంది, నీకు ఇంకా ఛాన్సులు వస్తాయి అని అంటాడు. దానికి షావ్ నాకు ఏ ఛాన్సులు వద్దు, నేను మీకోసం అన్నీ వదిలేశాను, కానీ మీరు తన దగ్గరికి వెళ్తున్నారు, నేను మీకు ఏమవుతాను అని అంటుంది. బాయ్ తనతో బలవంతంగా సంబంధాలు పెట్టుకోలేం, ముందు ఆ కత్తిని కింద పడేయని అంటాడు. దానికి షావ్ నాకు నీ ప్రేమ దక్కకపోతే అది ఎవరికి దక్కనివ్వను అని షావ్ నాన్సీ మీద దాడి చేస్తుంది. కానీ బాయ్ ఆ కత్తిని పట్టుకుంటాడు. దీంతో అతని చేతికి గాయమవుతుంది. షావ్ చూసి నువ్వు తన కోసం ఇదంతా చేస్తావని నేను నమ్మలేకపోతున్నాను అంటూ తన గూండాలతో నేను మీకు రెట్టింపు డబ్బులు ఇస్తాను, వీళ్ళిద్దరిని ఇక్కడే అంతం చేయండి, ఈరోజు ఇక్కడ ఎవరు బతకూడదు అని ఆర్డర్ వేస్తుంది. అప్పుడే జాన్ గార్డ్లతో అక్కడికి వచ్చి వాళ్ళని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత నాన్సీ హాస్పిటల్లో బాయ్ని కలవడానికి వస్తుంది. బాయ్ తనతో నువ్వు నన్ను క్షమించావని నాకు తెలుసు అని అంటాడు. దానికి నాన్సీ నేను నిన్ను చూడ్డానికి మాత్రమే వచ్చాను, ఎందుకంటే నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు, కానీ మన మధ్య అంతా ముగిసిపోయింది అని అంటుంది. దానికి బాయ్ నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు, నేను ఇదంతా నీకోసమే చేశాను అని అంటాడు. నాన్సీ మాత్రం ప్రేమ బలవంతంగా ఉంటుందని నీకు బాగా తెలుసు, ఈసారి నువ్వు నన్ను కాపాడావు, భవిష్యత్తులో నీకేమైనా ప్రాబ్లం వస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది. అప్పుడు జాన్ నాన్సీని కాపాడినందుకు బాయ్కి మనీ ఇవ్వడానికి చూస్తాడు. బాయ్ తనతో నేను నాన్సీని ఈ విషయాల కోసం నేను కాపాడలేదు, నాన్సీతో నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇవ్వలేవా అని అడుగుతాడు. నాన్సీ మాత్రం నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, నేను జాన్ త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నాం, నువ్వు కూడా నీ సంతోషాన్ని వెతుక్కోవాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది. బాయ్ మనసులో ఈరోజు నీ దగ్గర మరొకరు ఉన్నప్పటికీ నేను నిన్ను ఖచ్చితంగా తిరిగి పొందగలను అని అనుకుంటాడు. ఇక తర్వాత పెళ్లి సీన్ని చూపిస్తారు. నాన్సీ డాడీ జాన్తో ఈ రోజు నుంచి నా కూతురిని నీకు అప్పగిస్తున్నాను, నువ్వు తనని జాగ్రత్తగా చూసుకుంటావని నేను నమ్ముతున్నాను అని అంటాడు. అప్పుడే పెళ్లిని చెడగొట్టడానికి బాయ్ అక్కడికి వస్తాడు. అలా నాన్సీతో నేను చాలా తప్పులు చేశానని నాకు బాగా తెలుసు, కానీ నువ్వు వేరొకరితో మ్యారేజ్ చేసుకోవడానికి నేను మాత్రం ఒప్పుకోలేను అని అంటాడు. దానికి నాన్సీ నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం ఎప్పుడు ఆపేస్తావు, మన మధ్య అంతా ముగిసిపోయింది, ఈరోజు జాన్కి నాకు చాలా హ్యాపీ రోజు, మీకు నిజంగా నా మీద మంచి అభిప్రాయం ఉంటే, నా మీద ప్రేమ ఉంటే నా హ్యాపీనెస్ని చెడగొట్టకండి అని అంటుంది. బాయ్ మాత్రం నేను నీకోసం అన్నీ వదిలేయగలను, నువ్వు నన్ను క్షమించలేవా అని అడుగుతాడు. నాన్సీ డాడీ వచ్చి భావోద్వేగాల పేరుతో బ్లాక్మెయిల్ చేయకు, నాన్సీ నీకు చాలా ఇచ్చింది, నువ్వు లేకపోతే నాన్సీ ఎప్పుడూ కిడ్నాప్ అయ్యేది కాదు అని అంటాడు. నాన్సీ అమ్మ కూడా వచ్చి నీకు నాన్సీకి ఉన్న బంధం చాలా కాలం క్రిందటే ముగిసిపోయింది, అప్పుడు నువ్వు వేరే అమ్మాయిలతో కూడా తిరుగుతున్నావు, ఇప్పుడు మళ్ళీ తన సంతోషాన్ని నాశనం చేస్తున్నావు అని అంటుంది. నాన్సీ డాడీ కూడా ఆమె తన మంచి జీవితాన్ని వదిలేసి నీతో ఉండాలని డిసైడ్ అయింది, కానీ నువ్వేం చేసావు, నువ్వు తనని ఎప్పుడు సరిగ్గా చూసుకోలేదు అని అంటాడు. నాన్సీ వచ్చి అది నిజమే, 3 సంవత్సరాల క్రితం నేను మీకోసం నా కుటుంబంతో సంబంధాలన్నీ తెంచుకున్నాను, కానీ నువ్వు నన్ను పదే పదే మోసం చేస్తూ వచ్చావు, ప్రతిసారి నీ మోసం నా హృదయాన్ని నేరుగా తాకింది అని అంటుంది. దానికి బాయ్ అయితే నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అంటాడు. దానికి నాన్సీ దానివల్ల ఏమీ మారదు, ఈ సాకుతోనైనా నాకు నీ నిజ స్వరూపం తెలిసింది అని అంటుంది. బాయ్ తనతో అది నిజం కాదు, నేను నిన్ను నిజంగా ప్రేమించాను అని అంటాడు. నాన్సీ ఒప్పుకోదు, నీ ప్రేమ కేవలం నేను చేసిన త్యాగాల మీద ఆధారపడి ఉంది అని చెబుతుంది. బాయ్ మాత్రం ఒక్కసారి నన్ను క్షమించలేవా, మన 3 సంవత్సరాల బంధం మీద ఒట్టు అని అంటాడు. నాన్సీ ఎమోషనల్గా 3 సంవత్సరాలు, నేను 3 సంవత్సరాల క్రితం నీ ప్రేమలో పిచ్చిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు
స్పృహ వచ్చింది. నేను నీకు ఇంకో ఛాన్స్ ఇవ్వను అని అంటుంది. అప్పుడే అక్కడున్న వాళ్ళు బాయ్తో బలవంతంగా భావోద్వేగాలని సృష్టించలేము, ప్రేమని కూడా. సమయం మించిపోయింది కాబట్టి నువ్వు తనని వెళ్ళనివ్వాలి. ఇతరుల కొత్త జీవితంలో జోక్యం చేసుకోకు అని అంటారు. బాయ్ కూడా సాడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలాంటి ఒక ఎండింగ్తో ఈ డ్రామా ఎండ్ అవుతుంది. హీరోయిన్ చేసింది కరెక్టేనా? కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.